ఇవాళ నిరుద్యోగ ర్యాలీకి టీజేఏసీ పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతి లేదని పోలీసులు ర్యాలీ జరిపి తీరుతామని టీజేఏసీ ఇలా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. జిల్లాల్లోనే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో పాటు వర్సిటీల్లోనూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇటు ఇందిరా పార్క్ కూడా పోలీసుల భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. టీజేఏసీ ర్యాలీకి పిలుపునివ్వడంతో హైదరాబాద్లో ఎక్కడికక్కడ భారీగా పోలీస్ బలగాల్ని మోహరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి కమల్ స్పెషల్ రిపోర్ట్. నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు వెళ్ళేటువంటి దారులన్నిటిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎవరిని కూడా ఇటువైపు అనుమతించట్లేదు. ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకొచ్చే ప్రమాదం ఉందని చెప్పి కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇప్పటికే జేఏసీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, కొంతమంది వరంగల్కు చెందినటువంటి కొంతమంది జేఏసీ నేతలు ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మహబూబా నుంచి వచ్చామండి. నిరుద్యోగ ర్యాలీ కోసం ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడ ఇలాంటి సంఘటన ఏం జరగట్లేదు కాబట్టి మేము అక్కడ నుంచి నిరుద్యోగుల కోసం కేసీఆర్ గారు జాబులు ఇస్తారు, ఇంతవరకు ఇవ్వలేదు. మరి ఇక్కడ ఏం జరుగుతుందని ఉద్దేశంతో మేము వరంగల్ నుంచి వచ్చాను, మహబూబా నుండి. ఎంతమంది వచ్చారండి వరంగల్ నుంచి ర్యాలీ కోసం? ఎంతమంది వచ్చారు? మేము అయితే ఫస్ట్ ఇద్దరం వచ్చారండి, ఒక లోకల్ అట్లా వచ్చేస్తున్నాం. అంటే మేము శాంతియుతంగా చేయడానికి వచ్చినాం. మేము ఇక్కడ అరచల అట్లా చేయడానికి ఏర్పడలేము. శాంతియుతం చేసి మా నిరసన తెలియజేసి నిరుద్యోగుల సమస్యలను జాబులు ఇవ్వాలని రావాలని మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. దానికి మీ మాన్కోట నుంచి ఎంతమంది వచ్చారు ఇక్కడికి హైదరాబాద్కు ఈరోజు కార్యక్రమం కోసం? చాలామంది వచ్చారండి. మేము ఒకరొకరు ఇద్దరు అట్లా విధంగా ఇక్కడికి వచ్చేసాం. మేము ముందుగా చేరుకున్నాం ఇక్కడ ఇందిరా పార్క్ కాడికి. ఏం జరుగుతుందో ఇక్కడ ఏంటని ఇక్కడ చూడడానికి వచ్చాము మేము. దాని వల్ల భాగంగా ఇక్కడ ఏమి మా నాయకుని కూడా అరెస్ట్ చేశారని తెలిసింది మాకు. ఇప్పుడు మీ ర్యాలీకి అనుమతి లేదని చెప్పేశారు. ఇప్పుడు ఈ పోలీసులు అడ్డుకోవట్లేదా? అడ్డుకుంటారంటే చాలా దుర్మార్గంగా ఉన్నది. అడ్డుకుంటారు. మేమైతే శాంతియుతంగా చేయడానికి వచ్చాం. మరి ఎందుకు ఇంత అది చేస్తానో అర్థం కావట్లేదు. మేమైతే అసలు ఎలాంటి అరచకాలు చేయడానికైతే మేము సిద్ధంగా లేము. మేము శాంతియుతంగా చేసి మా ఉద్యోగాలు మాకు కావాలని మేము దాంట్లో భాగంగానే ఇక్కడ మహబూబా నుంచి రావడం జరిగింది. ఇది మొత్తానికి మహబూబాబాద్ నుంచి కూడా కొంతమంది జేఏసీ నేతలు, మానుకోటకు సంబంధించినటువంటి జేఏసీ నేతలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు చేరుకున్నారు. వారంతా కూడా శాంతియుత ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం భారీగా చేరుకున్నారు. ఏ ఒక్కరిని కూడా అనుమతించేది లేదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఎవరైతే ఈ ప్రాంతానికి చేరుకుంటారో, ఎవరైతే అనుమతి లేదు, ఆంక్షలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు చేరుకున్నటువంటి జేఏసీ నేతలు ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఇద్దరిని కూడా అరెస్టు చేస్తున్నారు. ప్రస్తుతం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు చేరుకున్నటువంటి ఇద్దరు వరంగల్కు చెందినటువంటి జేఏసీ నేతలు ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఇంకా వరంగల్ నుంచి చాలామంది జేఏసీ ఇక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా ఏ క్షణంలోనైనా ఈ ప్రాంతానికి చేరుకుంటారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద అరెస్టు జేఏసీ నేతలు ఇద్దరిని కూడా అరెస్టు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఇది మొత్తానికి కొంత ఆందోళనకరంగా మారుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇంకా కొంతమంది జేఏసీ నేతలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా సుందరయ్య విజ్ఞాన కేంద్రం వైపు దూసుకొస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు జేఏసీ నేతలు చెప్తున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి కెమెరా పర్సన్ గణపత్తో కమల్ ఎన్టీవీ.